హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కిమ్స్ బ్యూటీ సలూన్ అండ్ అకాడమీ. మై సెల్ఫ్ రేణుక. నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్. ఇంతకు ముందు వీడియోస్ లో మనం స్కిన్ టోన్స్, స్కిన్ టైప్ అండ్ స్కిన్ కేర్, మసాజ్, స్క్రబ్ ఇవన్నీ నేర్చుకున్నాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫేస్ ప్యాక్. అసలు ఫేస్ ప్యాక్ అంటే ఏంటి, ఫేస్ ప్యాక్ ఎందుకు యూజ్ చేయాలన్నది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఫేస్ ప్యాక్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే అది మన స్కిన్ లో గ్లో ఇంక్రీజ్ చేస్తుంది, స్కిన్ ని డీప్ గా క్లీన్ చేస్తుంది, నరిష్ అండ్ టైట్ చేయడానికి యూజ్ అవుతుంది. డర్ట్ అండ్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది, ఓపెన్ పోర్స్ ని క్లీన్ చేస్తుంది, మన స్కిన్ కి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. స్కిన్ లో బ్రైట్నెస్ ని పెంచుతుంది, పింపుల్స్ అండ్ యాక్నే ని కంట్రోల్ చేస్తుంది, యాక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది, డ్రై స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది, టానింగ్ రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ ఫ్రెష్ అండ్ స్మూత్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ స్కిన్ టైప్ ఎలాంటి ఫేస్ ప్యాక్ సూట్ అవుతుందో చూద్దాం. డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజింగ్ అండ్ నరిష్మెంట్ ఉన్నవి యూజ్ చేయాలి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ అండ్ యాక్నే రెడ్యూస్ చేసేది యూజ్ చేయాలి. నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళు గ్లో అండ్ మెయింటెనెన్స్ టైప్ లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం స్మూత్ అండ్ కామ్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ని ఎలా అప్లై చేయాలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో స్టెప్ 1 వచ్చేసి క్లెన్జింగ్ తర్వాత ఫేస్ ప్యాక్ ని మనం అప్వర్డ్ డైరెక్షన్ లో కంప్లీట్ ఫేస్ అండ్ నెక్ కి అప్లై చేసుకోవాలి. అండ్ ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికి బ్రష్ గానీ స్పాచులా హెల్ప్ తీసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇచ్చింగ్ గానీ బర్నింగ్ లాంటి సెన్సేషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇమీడియట్ గా వాష్ చేయండి. లేదంటే 15 to 20 minutes వరకు అప్లికేషన్ అలాగే ఉంచేసి ఫేస్ ని వాటర్ తోని రిన్స్ చేయండి. ఫేస్ ప్యాక్ క్లీన్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అస్సలే మర్చిపోకండి. డ్రై స్కిన్ వాళ్ళు వీక్లీ వన్స్, ఆయిలీ స్కిన్ వాళ్ళు 2 times అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు వీక్లీ వన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్స్ తెలుసుకుందాము. డైలీ ఫేస్ ప్యాక్ ని యూజ్ చేయొద్దు అండ్ మీ స్కిన్ టైప్ ని బట్టి ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి. ప్యాచ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఫేస్ ప్యాక్ అనేది ఒక సింపుల్ స్టెప్ మాత్రం కాదు, ఇది మన స్కిన్ కేర్ లో ఒక ఇంపార్టెంట్ స్టెప్. అండ్ మీరు ప్రొఫెషనల్ గా ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి అని అంటే ఇప్పుడు తెలుసుకున్న రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఫేస్ ప్యాక్ క్లాస్ ఈ రోజుది. ఈ క్లాస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపించినా, మీకు నచ్చినా గానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా అడగండి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో స్కిన్ కేర్ టాపిక్ తోని మీట్ అవుదాము. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.